ప్రస్తుతం మనం ఉన్న ప్రపంచంలో రోజు రోజుకి పరిస్థితులు ఎంత దిగజారుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కఠినమైన చట్టాలు ఎన్ని చేస్తున్నా కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడడానికి ఉన్న ఒకే ఒక మార్గం నైతిక విలువలు. అయితే ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ ఆచరించడంలో విఫలమవుతూ ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ స్టోరీ నైతిక విలువలు పాటించడం గురించే ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్తే, తన కోడలు అక్రమ సంబంధం పెట్టుకుందని డౌట్ పడ్డ అత్త ఆమెకు DNA టెస్ట్ చేయించి చివరికి తనే ఇబ్బందుల్లో పడింది. ఆఖరికి తన కాపురమే కూలిపోయే వింత స్థితికి చేరుకుంది. ప్రస్తుతం తమ కుటుంబ పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక కోడలు పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల ఒక విదేశీ యువతి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారి కళ్ళు లేత ఆకుపచ్చ రంగులో ఉండడంతో యువతి అత్తకు అనుమానం వచ్చింది. తమ కుటుంబంలో ఎవరికి ఆ రంగు కళ్ళు లేకపోవడంతో కోడలికి అక్రమ సంబంధం ఉందని అత్త నిర్ధారణకు వచ్చేసింది. ఆపై రోజు కోడల్ని వేధించసాగింది. అయితే కొడుకు మాత్రం తన భార్యకే మద్దతుగా నిలిచాడు. ఆమె తనను ఎన్నటికీ మోసం చేయదని తన తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ మాటలేవి పట్టించుకొని అత్త తన కోడలిని రోజు సూటిపోటి మాటలతో వేధించసాగింది. దీంతో ఈ వివాదానికి శాశ్వతంగా ముగింపు పెట్టాలనుకున్న కోడలు చివరకు DNA టెస్ట్ కు అంగీకరించింది. అయితే టెస్టు ఫలితాలతో ఈ కథ ఊహించని మలుపులు తిరిగింది. కోడలి బండారం బయటపడుతుందనుకుంటే అత్త వయసు వేడిలో ఉన్నప్పుడు చేసిన తప్పు బట్టబయలైంది. తన మనవడి తండ్రి తన కొడుకే అయినా అతడి తండ్రి మాత్రం తన భర్త కాదని బయటపడటంతో అత్త షాక్ అయిపోయింది. మనవడి కంటి రంగు ఇతర కుటుంబ సభ్యులు అందరికంటే భిన్నంగా ఉండడానికి కారణం ఇదేనని తెలిసి నిర్ఘాంతపోయింది. ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్న కోడలు తనకు ఇప్పుడేం చేయాలో తోచట్లేదని చెప్పుకొచ్చింది. తన భర్త తన అసలు తండ్రి ఎవరో తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడని వెల్లడించింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ ప్రయత్నాలను కట్టిపెట్టాలని సూచించారు. కుటుంబం పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోవాలని చెప్పారు. చూశారుగా ఫ్రెండ్స్, సమాజంలో రోజు రోజుకు దిగజారిపోతున్న విలువలపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.